శ్రీమతే రామానుజాయ నమః. ఇవాళ మనం రామచంద్రమూర్తిలో ఉండేటువంటి ఇంకొక కళ్యాణ గుణం గురించి మనం అనుసంధానం చేసుకుందాం. కళ్యాణ గుణం అంటున్నాం కదా. ఏమిటి కళ్యాణ గుణం అంటే అంటే మంచి గుణం, మంచి మానవుల్లో ఉండేటువంటి మంచి గుణం, శ్రీరామచంద్రమూర్తిలో ఉండేటువంటి మంచి గుణం గురించి మనం అనుసంధానం చేసుకుంటున్నాం. దాన్నే కళ్యాణ గుణాలు అంటున్నాం అన్నమాట. మానవుడికి ప్రధానంగా నేర్చుకోవాల్సిన లక్షణాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా తన ఆచరణ ప్రకారంగా తన మంచి లక్షణాలని తన ఆచరణలో చూపించాలి. శ్రీరామచంద్రమూర్తి అలాగే తన ఆచరణలో చూపించాడు తన మంచి లక్షణాలన్నింటినీ కూడాను. తన గుణాలన్నిటి కూడా తన ఆచరణ చూస్తే అర్థమైపోతుంది. రామచంద్రమూర్తి తలకు మంచి గుణాలన్నీ కూడా తన ఆచరణలో ఉంటాయి. రామచంద్రమూర్తికి జితక్రోధ అని పేరు. అంటే కోపాన్ని జయించినటువంటి వాడు అని అర్థం. కానీ కోపాన్ని జయించడం అని ఎగ్జాక్ట్గా అర్థం మనం అక్కడ తీసుకోకూడదు. జితక్రోధ అంటే ఏమిటి? కోపాన్ని తన వశంలో ఉంచుకున్నటువంటి వాడు అని అర్థం. మానవుడు కూడా, ప్రతి మానవుడు కూడా కోపానికి వశపడిపోకూడదు. జితక్రోధ అంటే క్రోధాన్ని జయించడం మానవ మాతృలకి అసాధ్యం. ఇక్కడో మహానుభావులు ఉండవచ్చుగాక. అయితే ఏమిటి జితక్రోధ అంటే అర్థం ఏమిటి? క్రోధాన్ని జయించడం అంటే అర్థం ఏమిటి? క్రోధాన్ని తన వశంలో ఉంచుకోవడం. క్రోధాన్ని జయించడం అంటే క్రోధాన్ని, కోపాన్ని తన వశంలో ఉంచుకోవడాన్ని జితక్రోధ. రామచంద్రమూర్తిలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఈ లక్షణం. ఆయన్ని చూసి మనం అందరం కూడా అనుసరించాలి, ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఏమిటి జితక్రోధ అంటే? ఆయనకి, స్వామికి రామాయణంలో చాలా చోట్ల వస్తుంది. రామచంద్రమూర్తి కోపాన్ని తెచ్చుకున్నాడు అంటారు. రామచంద్రమూర్తి కోపం వచ్చింది అనరు. క్రోధ మహారయ తీవ్రం అంటారు. తీవ్రమైనటువంటి కోపాన్ని ఆయన తెచ్చుకున్నట్ట. అటు 14,000 మంది రాక్షసుల్ని సంహరించిన సమయంలో అయితేనేమి, ఇక్కడ రామరావణ యుద్ధ సమయంలో అయితేనేమి, ఎక్కడైనప్పటికీ కూడా క్రోధ మహారయతు అంటారు పెద్దలు. అంటే క్రోధాన్ని తెచ్చుకున్నాడు అంతే తప్ప తాను క్రోధానికి వశపడిపోలేదు రామచంద్రమూర్తి. మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. మందర వల్ల తన రాజ్యం పోయిందని చెప్పి ఆయన కోపం రాలేదు. కైకేయి రామచంద్రమూర్తిని అడవులకు వెళ్ళమని చెప్పింది, భరతుడికి రాజ్యాన్ని ఇమ్మని చెప్పింది, అప్పుడు కోపం రాలేదు. అలాగే ఏ సమయంలోని కూడా రామచంద్రమూర్తి కోపానికి వశపడలేదు. ఆయన ఆయన నియంత్రణలోనే క్రోధం ఉంది తప్ప ఆ కోపం తాలూకు, ఆ క్రోధం తాలూకు నియంత్రణలో రామచంద్రమూర్తి లేడు. రావణాసురుణ్ణి కూడా తన పట్ల అపచారం చేశాడు రావణాసురుడు. ఎంత అపచారం చేసినప్పటికీ కూడా ఒకవేళ రావణాసురుడు వచ్చి తన శరణు వేడితే, ఎదివా రావణస్వయం అంటాడు. రావణాసురుడు వచ్చి శరణు వేడితే, తప్పైంది స్వామి, నన్ను క్షమించు, అనుగ్రహించు అంటే ఆయన క్షమించి ఉండేవాడేమో రామచంద్రమూర్తి. క్షమిస్తానని కూడా చెప్పాడు. ఇదివా రావణస్వయం అన్నాడు. రావణాసురుడు స్వయంగా వచ్చి నన్ను క్షమించమని అడిగితే తప్పకుండా నన్ను శరణు వేడిన వాడిని నేను ఎప్పుడూ కాదన్ను, ఆయన్ని కూడా నేను రక్షిస్తాను అంటాడు. అయితే రావణాసురుడు అధర్మాన్ని ఆచరించి అధర్మపరమైనటువంటి పనుల్లో ఉన్నాడు కనుక తనకి శిక్ష వేయకపోతే అధర్మం మరింత పెరిగిపోతుంది కనుక తనని చూసి మిగిలిన వారందరూ కూడా, రావణాసురుడిని మిగిలిన వారందరూ కూడా మేము కూడా అధర్మం చేయొచ్చు అని ఇంకో 10 మంది తయారవుతారు కనుక అధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తిని ఆయన శిక్షించాడు తప్ప రావణాసురుడి మీద కూడా ఆయనకి సహజంగా వ్యక్తిగతంగా కోపం ఏమీ లేదు. రావణాసురుడు అధర్మాన్ని పాటిస్తున్నాడు కనుక, అధర్మపరంగా నడుచుకుంటున్నాడు కనుక ఆ అధర్మాన్ని చేస్తున్నటువంటి రావణాసురుడిని ఆయన శిక్షించాడు. అదే చెప్తారు మనకి శ్రీమద్ రామాయణంలో. విభీషణుడు అంటాడు, రావణాసురుడు చనిపోయిన తర్వాత నేను సంస్కారాలు చెయ్యను, చాలా నీచుడు రావణాసురుడు అంటాడు. అంటే రామచంద్రమూర్తి ఒప్పుకోడు. తప్పు విభీషణ, ఎప్పుడు అలా మరణాంతాని వైరాణి. మనకి వైరం మరణం వరకే. మరణం ఒకసారి సంభవించిన తర్వాత మనకి వైరాన్ని మనం పాటించకూడదు. ఎంత పగ ఉన్నప్పటికీ కూడా పగ మరణం వరకే, తర్వాత మనకి కొనసాగదు కదా. అందువల్ల నువ్వు సంస్కారాలు చెయ్యాలి, దహన సంస్కారాలు చివరిలో చేయవలసినటువంటి సంస్కారాలన్నీ కూడా నువ్వు చెయ్యాలి అంటాడు. ఒకవేళ నువ్వు చెయ్యకపోతే నేను చేస్తానంటాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. రామచంద్రమూర్తి తాలూకు మనస్సు ఎంత గొప్ప ఇదో చూడండి, ఆయన గుణం ఎంత గొప్ప గుణమో చూడండి. రావణాసురుడు తన పట్ల చాలా పెద్ద అపరాధం చేశాడు. తన భార్యను అపహరించుకుపోయాడు.
అటువంటి రావణాసురుడు చనిపోయిన తర్వాత విభీషణుడు సంస్కారం చేయనంటే, ఒకవేళ నువ్వు చెయ్యకపోతే నేను చేస్తాను, నీకు సోదరుడు కనుక రావణాసురుడు నాకు కూడా సోదరుడే అన్నాడు. ఎంత మహానుభావుడు రామచంద్రమూర్తి! అలా మనం అనగలమా? మనకు శత్రుత్వం ఉంటే మనం అసలు వారిని చూడను కూడా చూడం కదా. అలాంటిది తన సంస్కారాన్ని చివరిలో చేయవలసినటువంటి అంతిమ సంస్కారం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు రామచంద్రమూర్తి. అది కదా జితక్రోధం అంటే. కోపానికి ఆయన వశపడిపోలేదు, కోపాన్ని తన వశంలో ఉంచుకున్నాడు. అంతేనా? ఇంకా చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంది కోపాన్ని తన వశంలో ఉంచుకోవడం అనేది. ఇంకా ఒక వ్యక్తి చేసిన తప్పులు మనకి కోపం అతని మరణం వరకే కానీ తర్వాత ఉండరాదు అని స్పష్టంగా తెలియపరిచాడు రామచంద్రమూర్తి. ఇంకా ఒకసారి రామరావణ యుద్ధ సమయంలో రావణాసురుడు రథం పాడైపోతుంది, విల్లు విరిగిపోతుంది, కిరీటం పడిపోతుంది. గచ్చ అనుజానామి అంటాడు, వెళ్ళు, ఇవాళకి వెళ్ళి రేపు మళ్ళీ యుద్ధానికి రా అంటాడు. నిజంగా రామచంద్రమూర్తి క్రోధానికి వశపడిపోయి ఉండే మాట ఉంటే వెంటనే బాణం వేసి కుట్టేసి ఉండేవాడు. అలా చేయలేదే రామచంద్రమూర్తి. గచ్చ అనుజానామి, వెళ్ళు మళ్ళీ రా అన్నాడు. అంతేనా? మళ్ళీ రెండో మారు వచ్చినప్పుడు రామచంద్రమూర్తి నేల మీద ఉండి యుద్ధం చేస్తూ ఉంటాడు, రావణాసురుడేమో రథం మీద ఉండి యుద్ధం చేస్తూ ఉంటాడు. సరిపోదు, సమతుల్యం లేదు అక్కడ. రామచంద్రమూర్తి నేలపై నిలబడి యుద్ధం చేస్తున్నాడు, రావణాసుడేమో రథం మీద ఉండి యుద్ధం చేస్తున్నాడు. హనుమంతుడు అది గమనిస్తాడు. ఆంజనేయ స్వామి గమనించి ఇది సరిగ్గా లేదని ఆయన ఆలోచించుకొని వెళ్ళి రామచంద్రమూర్తిని తన భుజాల మీద ఎక్కించుకొని యుద్ధం చేయిస్తాడు. రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి భుజం మీద ఉండి యుద్ధం చేస్తాడు రావణాసురుడితో. ఎంత చాకచక్యంగా, ఎంత తన నడకలతో రామచంద్రమూర్తి మీదకి రావణాసురుడు వేసిన బాణాలు తగలకుండా ఆయన తప్పిస్తూ ఉంటాడు హనుమంతుడు. రామచంద్రమూర్తికి ఎటువంటి ఇది జరగకూడదు, ఎటువంటి ఆపద కలగకూడదని రావణాసురుడు వేసినటువంటి బాణాలని తప్పించుకుంటూ తన నడకలో వైవిధ్యాన్ని చూపిస్తాడు హనుమంతుడు. ఇది గమనిస్తాడు రావణాసురుడు. చాలా కోపం వచ్చేస్తుందని రావణాసుడికి. కోపం వచ్చి ఏం చేస్తాడు? తన బాణాలు తీసి హనుమంతుని కొట్టడం ప్రారంభిస్తాడు, బాణాలతో హనుమంతుని హింసించడం ప్రారంభిస్తాడు. హనుమ శరీరం అంతా రక్తసిక్తం అయిపోతుంది పాపం. అయినప్పటికీ కూడా పెద్ద పులిలా ఆయన విజృంభించి ఇటు ఇటు అటు ఇటు తన నడకలో వైవిధ్యం చూపించి రావణాసురుడు వేస్తున్నటువంటి బాణాల వలన రామచంద్రమూర్తికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఉంటాడు హనుమంతుడు. ఎప్పుడైతే హనుమంతుడి మీద బాణాలు వేయడం, హనుమంతుడికి ఒళ్ళంతా కూడా పాపం బాధతో రక్తసిక్తం అయిపోవడం గమనించాడో రామచంద్రమూర్తి, అప్పుడు అంటాడు వాల్మీకుల వారు, కోపస్య వశమేయివాన్ అని. అప్పుడు కోపం వచ్చేసింటే, కోపానికి అప్పుడు వశపడ్డాట. అంతేకాని ఎప్పుడూ కూడా ఆయన కోపానికి వశపడలేదు. ఎందుకు హనుమంతుడి మీద వేసినటువంటి బాణాలకి కోపానికి వశపడిపోయినాడు? తన పట్ల అపరాధం చేసినా కోపం రాదుట రామచంద్రమూర్తికి. తనని ప్రేమించే వారి పట్ల ఎవరైనా అపరాధం చేస్తే, అపచారం చేస్తే, తన భక్తుల పట్ల ఎవరైనా అపరాధం చేస్తే, అపచారం చేస్తే మాత్రం రామచంద్రమూర్తి ఊరుకోడు. వెంటనే పెద్ద యుద్ధం చేసి రావణాసురుడిని సంహరించాడు. ఆ తర్వాత మనకి నడుస్తుంది యుద్ధకాండలో. చాలా కోపం వచ్చిందిట. ఇంకా మనకు భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ మనకు అనుగ్రహిస్తాడు. కామము, క్రోధము, లోభము, ఈ మూడు ద్వారాలండి నరకానికి. అందువల్ల అర్జున ఏతత్రయం త్యజ, ఈ మూడుటిని కూడా వదిలిపెట్టు, అప్పుడే నువ్వు సరైన రీతిలో ముందుకు వెళతావు అంటాడు కృష్ణ పరమాత్మ. రామచంద్రమూర్తిలో మనకి ఇది కనిపిస్తుంది. తృణప్రాయంగా రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు. తనకి లోభం లేదు. మందర కైకేయి వల్ల అతనికి కోపం రాలేదు, రావణాసుడి పట్ల కోపం రాలేదు. తర్వాత ఏమో కామం, ఆయన కామానికి ఎప్పుడూ వశపడలేదు రామచంద్రమూర్తి. ఇంకా మనకి ఇందులో అంతరార్థం ఏం తెలుస్తోంది? ఎంత తప్పులు మనం చేసినా, ఎంత అపరాధాలు మనం చేసినా భగవంతుడు మనని ద్వేషించడు, శిక్షించడు. మరలా సృష్టి చేసి మరలా మనకి జన్మలు ఇచ్చి, మరలా మనకి శరీరాలు ఇచ్చి, ధర్మాచరణ వైపు మనం వెళ్ళేటట్టు చూసి, తద్వారా కర్మబంధాన్ని తొలగించుకునేటట్టు చూసి, మనకు అవకాశాలు కల్పించి ఆయన మనల్ని తన దగ్గరికి స్వీకరిస్తాడు పరమాత్మ. ఇంకోసారి ఏం జరుగుతుంది? రామచంద్రమూర్తి సుగ్రీవుడితో సఖ్యం చేసుకుంటాడు. ఈ లోపల వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం పూర్తయిన తర్వాత వెతుకుదామని నిర్ణయించుకుంటారు. సుగ్రీవుడు వాళ్ళని సంహరించిన తర్వాత తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. సుగ్రీవుడు తార, రుమ ఇద్దరు భార్యలతో సహా భోగాల్లో మునిగిపోతాడు, మత్తులో తేలిపోతూ ఉంటాడు.
తను మర్చిపోతాడు. 4 నెలల కాలం గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత కూడా సుగ్రీవుడి జ్ఞప్తికి రాదు. నేను మాట ఇచ్చాను రామచంద్రమూర్తికి, నేను వెళ్ళి సీతాన్వేషణ కోసం నేను ప్రయత్నాలు ప్రారంభించాలి, సీతాన్వేషణ చెయ్యాలి, రామచంద్రమూర్తికి సహాయం చెయ్యాలి అని ఆ విషయాన్ని మర్చిపోతాడు సుగ్రీవుడు. మర్చిపోతే 4 నెలలు శరదృతువు వచ్చేస్తుంది. లక్ష్మణస్వామిని పిలిచి రామచంద్రమూర్తి అంటాడు, లక్ష్మణ నువ్వు వెళ్ళు, కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడికి ఈ విధంగా చెప్పు అంటాడు. నచ సంకుచిత పంథా ఏనవాలి హతోగతా సమయే తిష్ట సుగ్రీవ మావాలి పథమన్వగా అంటాడు. కోపం వచ్చింది రామచంద్రమూర్తికి, కానీ తన వశంలో ఉంది. ఈ శ్లోకం బట్టి మనకి చాలా బాగా తెలుస్తుంది. నచ సంకుచిత పంథా, నువ్వు వెళ్ళినటువంటి దారి ఇంకా మూసుకోబడలేదు. ఏ దారి? ఏనవాలి హతోగత, వాలి వెళ్ళినటువంటి దారి ఇంకా మూసుకోబడలేదు సుగ్రీవా. సమయేతిష్ట సుగ్రీవ, మాట మీద నిలబడు నువ్వు. మా వాలి పథమన్వగా, వాలి వెళ్ళినటువంటి మార్గంలో నువ్వు నడవాలని అనుకోకు. చూడండి ఎంత బాగా చెప్పాడో. వార్నింగ్ ఇచ్చాడు సుగ్రీవుడికి. చంపేస్తాను అన్నాడు. అన్నాడా? అనలేదు. పరుషమైన మాట మాట్లాడలేదు. ఆ భావం అదే వచ్చింది. నువ్వు ఇచ్చినటువంటి మాట తప్పకూడదు, వాలి వెళ్ళినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదు, నువ్వు కూడా అదే మార్గంలో పయనించాలనుకోకు, నువ్వు ఇచ్చినటువంటి మాట నెరవేర్చు అంటాడు. కానీ ఎంత పరుషంగా చెప్పలేదు రామచంద్రమూర్తి, లలితంగా చెప్పాడు. ఎలా చెప్పాడు? నిన్ను చంపేస్తాను, నువ్వు మాట వినకపోతే, నువ్వు వచ్చి సీతాన్వేషణ చేయకపోతే నిన్ను సంహరిస్తాను అనలేదే. నచ సంకుచిత పంథా ఏనవాలి హతోగత సమయే తిష్ట సుగ్రీవ మావాలి పథమన్వగా. మీ అన్నగారు వాలి వెళ్ళినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదు సుమా సుగ్రీవ, తస్మాత్ జాగ్రత్త. అందువల్ల నువ్వు ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకో, నువ్వు ఇచ్చినటువంటి మాట మీద నిలబడు అంటాడు. ఇది కదా రామచంద్రమూర్తి తాలూకు గొప్పతనం. క్రోధం వచ్చింది, కానీ ఆయన వశపడలేదు, తన వశంలోనే ఉంది. ఒకవేళ నిజంగా క్రోధం వచ్చిందే అనుకోండి, ఇందాక అనుకున్నాం మనం, రావణాసురుడికి రథము, తన విల్లు, కిరీటము, సమస్తమైన ఆయుధాలు అన్నీ కొట్టేస్తాడు రామచంద్రమూర్తి. వెంటనే ఒక బాణం తీసి రావణాసురుడిని సంహరించేయచ్చు, కానీ సంహరించలేదే. క్రోధం తన వశంలో ఉంది, వెళ్ళి మళ్ళీ రమ్మన్నాడు. ఇది మనం రామచంద్రమూర్తిలో తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి కళ్యాణ గుణం. స్వస్తి.